ఫైనల్లీ 2 days ఆఫ్ ఆప్షన్ అయితే అయిపోయింది. సెకండ్ డే మనకు పెద్ద పని లేకుండా సెకండ్ డే ఫస్ట్ హాఫ్ లో మంచి స్నాక్స్ టీలు ఎంజాయ్ చేసి అది ఇది అయిపోయి లాస్ట్ లో వి మేడ్ సమ్ డీసెంట్ బైస్. ఐ విల్ డెఫినెట్లీ సే దే ఆర్ డీసెంట్. ఈ రోజు నాకు వాహ్ ఈడొచ్చిండు ఇనఫ్ అని ఎవరు కనిపించిందంటే ఎవరు కనిపించింది? నాకెవరు దిస్ అనిపించలేదు. కుశల్ మెండిస్ కొంచెం ఐ ఫెల్ట్ కమెండు ఇట్. మెండెస్. కామెండో మెండిస్. కమింగ్ మెండిస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో జయదేవ్ ఉన్నది కట్ కూడా హీఈస్ డీసెంట్. మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. ఇట్ ఈస్ నైస్. అంటే యాక్చువల్లీ నిన్ననే ఫుల్ మీల్స్ అయిపోయినాయి, ఈ రోజు ఓన్లీ పెరుగన్న స్ట్రీట్ లాస్ట్ మీల్స్. అన్నట్టుండే. సో వాట్స్ యువర్ సర్ప్రైజ్ పిక్ ఫర్ డే 2? అంటే ఈ రోజు ఓన్లీ డే 2 గురించి మాట్లాడదాం. డే 2 ఆఫ్ ది ఆప్షన్, నాట్ ఆల్ ప్లేయింగ్ 11 అవన్నీ తర్వాత. డే 2 ఆఫ్ ది ఆప్షన్ ఏమైంది? ఎందుకంటే మేజర్ ప్లేయర్స్ ని ఇప్పుడే కొన్నాం కాబట్టి నాకు ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు సమ్ అప్ ఇన్ 2 lines. అభినవ్ బ్రో, డే 2. డే 2 నిన్న మనం ఒక మాట అనుకున్నాము దట్ ఇంత హెవీ ఆఫ్ పే చేసాం చాలా మందికి అన్నప్పుడు ప్రాబ్లీ వీ వుడ్ హావ్ డన్ ఫ్యూర్ అమౌంట్ ఆఫ్ స్కౌటింగ్ చేసుండి వాళ్ళని పట్టుకుంటాం అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ ఇఫ్ మనం 30 lakhsలో కొన్ని బైస్ చేసుకొని ఒక పెద్ద బై ఏదైనా చేస్తాం అనుకున్నాం, కానీ టు మై సర్ప్రైజ్ నేను అనుకుంది చేయలేదు. సో వీ వెంట్ ఫర్ అ వెరీ బిగ్ నేమ్స్. ఆ కొన్ని నేమ్స్లో ఒక 2-3 నేమ్లకు మనం ₹1,00,00,000 వరకు వెళ్ళాము, విచ్ యాక్చువల్లీ షాక్ మీ. ఎందుకు వెళ్ళాము ఏంటో తెలియదు. వీ రియలీ డోంట్ నో ద పొటెన్షియల్ అండ్ వీ జస్ట్ స్కౌటెడ్ అ గాయ్ హూ డజంట్ హ్యావ్ అ ESPN ప్రొఫైల్ ఆల్సో. ఏదో చూసి తెచ్చుకొని ఉంటాం 30 లక్షలు ఇవ్వడానికి. ప్రాబ్లీ ద థింక్ ట్యాంక్ హ్యాస్ థాట్ సంథింగ్ వెరీ గుడ్ అబౌట్ హిమ్. కావ్యమరన్ కూడా కొన్న వెంటనే షీ వాజ్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. లెట్ us హోప్. నాకు బేసిక్గా సమ్అప్ చేయాలి అంటే let me call it unexpected, because I didn't expect anybody there and I don't know what to expect from them also. Unexpected, not I don't know what to expect. So But you are excited. Excited yes, for sure. Let's see how will it go, but on the other side I just do not know what to expect. Done. Ritvik, day 2, only day 2. ఓన్లీ డే 2. సేమ్ లైక్ అభినవ్ అన్న, అన్ఎక్స్పెక్టెడ్. బై వుడ్ బి కమిండు మెండెస్. అండ్ వన్ థింగ్ వేర్ ఐ థింక్ నేను అభినవ్ అన్నతో పొద్దున్న మాట్లాడుతుండే కాల్లో. అభినవ్ అన్న గుర్తుందో లేదో తెలీదు. Yeah. నేను అభినవ్ అన్న కంటుండే, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ 120 for 1 in one situation, వీఆర్ ఆల్ గోన్ ఇంకా 36 for 4 అంటే 36 for 4 అంటే వీ నీడ్ సమ్వన్ టు హోల్డ్ దట్ యాంకర్. ఆ యాంకర్ హూ ఇస్ దట్ పర్సన్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్ నౌ. నేను అభినవ్ అన్న కూడా అంటుండే, నిన్న నేను గ్రూప్లో కూడా రాసా, మాక్రమ్ వీ కూడా బాట్ బ్యాక్ మాక్రమ్ బట్ హీ వెంట్ టు LSG. And Abhinav Anna also agreed with my point, but the only problem is who will be that glue between who will play around, who will all the batters play around. And see, we Understood. have Ishan Kishan and Travis Head and Klaasen, Abhinav Manohar, all hitters, even Abhishek Sharma. So who is that glue who will play in that position? I feel Kamindu Mendes will play in that position, but I don't know how many games will he get. Okay. Considering the four foreigner rule, or he can either play an Atharva Taide in that position and say that, okay, fine, you stabilize and then let other people hit around you. Vishal bro, ఏమనిపించింది డే 2, ఓన్లీ డే 2? How do you sum up? Yeah, it's like I won't say unexpected. It is expected, the kind of budget we had remaining. Like మనకున్న 5 కోట్లలో అది ఎక్స్పెక్టెడ్ అట్లాంటివి జరుగుతాయని. ఐదర్ నువ్వు అన్నట్టు 2-3 కోట్లు పెట్టి ఒకటి కొని మిగతా 30 కొనొచ్చు, అయితే ఈవెన్ గా కొని ఉండొచ్చు. డెఫినెట్లీ బైస్ ఫర్ షాకింగ్ ఫర్ అస్ బికాస్ వీ మైట్ నాట్ నో దెమ్, బికాస్ లైక్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ అభినవ్ చెప్పినట్టు ప్రొఫైల్ కూడా లేవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వెంటనే వెళ్ళి అసలు వీడు అసలు ఇక్కడ ఆడతాడు, ఏ స్టేట్ ఆడతాడంటే no, they did not even debut for the state teams yet. There are a couple of players like that in this year's team. There are 2 players, I guess. So we definitely did some scouting. అది కూడా క్లియర్ గా తెలుస్తుంది. మనం స్కౌటింగ్ చేస్తేనే అట్లాంటి వాళ్ళు తెలుస్తారు. స్కౌట్ చేసినాం. We believe those guys will help us in the team. They might even start this year. One of those guys might even have to play as an impact player or number 7 or number 6. We'll come at it later. Yeah, coming to the question, it was expected. It's hard to digest. అదొకటే చెప్తాను నేను. కొంచెం టైం పడుతుంది. ఇట్ ఈస్ అ న్యూ నార్మల్, ఐ వుడ్ సే. కొంచెం టైం పడుతుంది.
this is what the team decided. We are going all out this year. Like మన బ్యాటింగ్ అగ్రెసివ్ అని లాస్ట్ ఇయర్ అన్నారు, మన బౌలింగ్ కూడా అగ్రెసివ్ వేసారు. We have more guys who are always going for wickets. Harshal Patel death throw వేసారు, but he's not the guy who's bowling Yorkers and trying to contain. He's not a defensive death bowler. He's out and out aggressive. Slower one లేసి వికెట్ తీయడానికి ట్రై చేయడం కానీ, స్లో బౌన్సర్లు. We have those kind of people this time. So to complement that, Kamindu Mendis లాంటి ప్లేయర్లు, సచిన్ బేబీ ఇస్ అ గుడ్ బై. సో దోస్ బైస్ కొంచెం రిలీఫ్ ఇచ్చినాయని చెప్పొచ్చు లాస్ట్ లో. సో యా, టీం గురించి మనం మళ్ళీ మాట్లాడొచ్చులే. యా, ఐ వుడ్ సే Nate, how do you sum up day 2? సో నేను చూడడం లో ఎక్స్పెక్టేషన్ తోనే చూసిన. నాకు తీసుకున్న బైస్ అన్ని చాలా లైక్ ఓకేనా? స్టీల్స్, Thank- సమ్ స్టీల్స్ అంతే. అది నువ్వైతే అనుదీప్ ఎందుకు జాతిరత్నం ఎట్లా ఎట్లా బాగా అనిపించింది. మరి Okay. I will get back to you, no issues. Sushant bro, day 2, how do you sum up day 2? నాకు అర్థం కాలేదు సార్. Okay. నాకు అర్థం కాలేదు సార్. ఒక సచిన్ బేబీ, జయదేవ్ ఉన్నది తప్ప ఇంకెవరు తెలియదు సార్. Okay. నేను దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడుగుతా. I'll get back to you. అభిలాష్, day 2 అన్మ్యూట్ చేసుకొని అన్మ్యూట్ చేసాం. Oh, sorry. So day 2 మనం I think we did decent. Already 11-12 లో we have 10 players ready. So ఇంకా రిమైనింగ్ బ్యాకప్స్ అండ్ 1-2 పొజిషన్స్ కి కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం ఈరోజు ఆప్షన్లోకి పోయినాం. బట్ వి గాట్ జయదేవ్ ఉన్నట్కర్ జస్ట్ ఫర్ 1 crore. ఇట్స్ ఓకే. మిడిల్ ఓవర్స్లో వచ్చి హీ కెన్ కవర్. అండ్ ఆ తర్వాత ఐడే కాదు, వి గాట్ అనికేత్ వర్మ. సచిన్ సో బేబీ, యా, Ankit Verma. అనికేత్ వర్మ. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ప్రిటీ ఎక్సైటింగ్ ప్లేయర్స్ మేబీ, ఎందుకంటే ఎంత స్కౌటింగ్ చేసే ఉంటారు కాబట్టి we might have got them, because not just us, few other teams also got behind them. So for I think, I'm not sure who, DC also went for Zishan Ansari, I think. So even they were thinking. So okay, but this time ఏదేమైనా ఈసారి అయితే 300 కొడుతున్నాం after looking our whole squad. So you believe this, అప్కి పార్ 300 పార్? 300 Yes. పార్. ఈసారి అయితే 100% బ్రో. అది కూడా ఒక టీం ఉంది, బట్ అది ఆ టీం ఏదో మీ అందరికి కూడా తెలుసు. సో లెట్స్ లీవ్ ఇట్ హియర్. అప్పుడు సీజన్ అప్పుడు మాట్లాడదాం మనం. రోహిత్, ఇందాక స్ట్రక్ అయినావు. నువ్వు ఎక్కడి నుంచి కనెక్ట్ అయినావు? మై ల్యాప్టాప్ అయితే మైక్రోఫోన్ ఏదో సెట్టింగ్స్ చూసుకో. ఓకే. బై ద టైమ్ రోహిత్ ఇంటర్లేదు. రోహిత్, ఇఫ్ ఎట్ ఆల్ ఇన్పిస్తే ఐల్ ఇంటరప్ట్ యూ. సో మీ మీరందరూ చెప్పేదాని మధ్యలో నాకు కొన్ని డాట్స్ వచ్చినాయి, అన్ని కనెక్ట్ చేస్తే ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఏదో టీమ్ ని ఫిల్ చేయాలి కాబట్టి ఒక 30 లక్షలకి 2-3 తీసుకున్నారా, లేదా డూ యూ రియల్లీ థింక్ వి స్కౌటెడ్ ఫర్ దెమ్? You want Scouted. you want me to answer or you are some ఎవరైనా అడుగుతున్నావు? అభినవ్ చెప్పండి. See, there were a few buys which actually felt like filling up. There were a few buys which actually felt like okay, ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాము. The శ్రీలంకన్ ప్లేయర్, ఆయన పేరేంటి, మెండెస్. కమిండు మెండస్. అమిండో మెండెస్. ఐ ఫెల్ట్ పర్సనలీ Jason Maluga. ఆఫ్టర్ లుకింగ్, నేను ఫస్ట్ ఆ పేరు చూసిన వెంటనే ఎవరు రాయడు అని అనుకున్నా, కానీ తర్వాత ప్రొఫైల్ చెక్ చేసుకొని ఓకే అన్ని చెక్ చేసిన తర్వాత ఓకే, ఈస్ నాట్ అ వెరీ యూస్లెస్ బై. ఏదో ఉంది తనలో. ఐ థింక్ హీల్ Is బి ఆర్ దిస్ గై, ఐల్ బి దిస్ గై, ఏదో చిన్న ఎక్స్పెక్టేషన్ మీటర్ ఉండే. కన్సిస్టెంట్ గా 3 centuries 4 centuries కొట్టిండు రీసెంట్ గా. న్యూజిలాండ్ Yes. So yes, go on. He has a few content. There is a few that is a very contentful buy. ప్రూవెన్ ప్లేయర్స్ గురించి అనట్లేదు నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యంగ్ బైస్, 30 lakhs నేను కమింగ్ దేర్. 40 lakhs. యంగ్ బాయ్స్ లో బేసికల్ గా ఇప్పుడు మనం చెప్పలేం అఖిలేష్. ఇప్పుడు వీ కెనాట్ సే అంటిల్ వి సీ దమ్. ఇప్పుడు మనకి ఎస్ఆర్హెచ్ హ్యాండిల్ నుంచి ఆ కొత్త అబ్బాయి హూ హ్యాడ్ డిడ్ంట్ హావ్ ఎన్ ESPN ప్రొఫైల్ ఆల్సో, పేరు గుర్తురావట్లేదు, సారీ. అనికేత్ వర్మ. అనికేత్ వర్మ. అనికేత్ వర్మది SRH ప్రొఫైల్ లేదు, ఏం లేదు అని చెప్పిన వెంటనే అది స్కౌట్ చేశారు. ఏం చేశారు, మొత్తం ఒక వీడియో వేసేసారు వాడిది, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ది వీడియో వేసేసారు. అండ్ హీ వాస్ హిట్టింగ్ వెరీ గుడ్ సిక్సెస్.
సో మనం ఓహో లెట్స్ నాట్, ఐ డోంట్ థింక్ సో యూ హ్యావ్ టు జడ్జ్ అండ్ టెల్. అంటే మనం ఈ పాయింట్కి రాకపోవడం బెటర్. ఏంటంటే మనం ఫిల్ చేయడానికి పెట్టామా లేకపోతే ఏదైనా ఆలోచించి పెట్టామా అనేది ఐ థింక్ వీ షుడెంట్ కమెంట్ ఆన్ ఇట్. డిడ్ వి స్కౌట్ అంటే మనం ఒక స్కౌట్ టీం వెళ్ళి చేయకుండా అయితే సపరేట్ వీళ్ళని పట్టుకోలేదు. ఇప్పుడు దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ నేమ్స్. వై షుడ్ వి గో ఫర్ దీస్ పీపుల్? ఇట్లా ఇంకి పింకి పాంకి ఫాదర్ ఆస్ అ డాంకి అని చెప్పి తీసుకోం కదా మనము, ఏదో చూసే తీసుకుంటాం కదా. మరి ఇంకి పింకి ఎస్ పాంకి ఆడడానికి కూడా మన దగ్గర అంత డబ్బులు లేవు. ఇంకి పింకి పాంకి అని ఎస్ చెప్పి ఆడే అంత డబ్బులు కూడా లేవు మన దగ్గర. సో వీ మే హ్యావ్ టు కీప్ ఇన్ సమ్ 50 to 60 నేమ్స్ ఇన్ దీస్ ఇన్కట్ ప్లేయర్స్ వేర్ వీ హ్యావ్ టు చూస్ సంబడి, ఆర్ ఆ సిచ్యువేషన్లో మనకి ఈ ప్రొఫైల్లో కుదిరేలా ఉందని చెప్పి తీసుకున్నారు అంటే దేర్ మైట్ బి సమ్ హోంవర్క్ ఇన్ ఇట్. వితౌట్ హోంవర్క్ దిస్ ఇస్ ఇంపాసిబుల్. నాది ఒకటే పాయింట్ ఏంటి అని అంటే, బిఫోర్ జడ్జింగ్ ఇట్ లెట్స్ గివ్ దమ్ టైమ్. ఐ థింక్ దిస్ ఇస్ ద న్యూ రియాలిటీ ఫర్ అస్. కాబట్టి మనం ఇంకా కూర్చొని వీ హ్యావ్ టు సింక్ ఇన్ దిస్. మనం ఇంకా కొంచెం సింక్రనైజ్ అయిపోవాలి ఇప్పుడున్న రియాలిటీ తోటి. కాబట్టి లెట్స్ నాట్ గో ఇన్ టు ద కన్క్లూజన్ దట్ ఇప్పుడు అరే వీళ్ళు ఏదో ఫిల్ చేయడానికి బైస్ చేశారనే విషయం మాత్రం వెళ్ళకపోవడం బెటర్. ఓకే ఓకే విశాల్ బ్రో వాజ్ సేయింగ్ సంథింగ్. యా, ఆల్మోస్ట్ సిమిలర్లీ. ఫిల్ ఇన్ బైస్ అంటే మనకు ఉన్నదే 19-20 ప్లేయర్స్. లాస్ట్ సచిన్ 20 బేబీ players, 20 ప్లేయర్ ఐ players. గెస్. సో పెద్ద ఫిల్ ఇన్ బైస్ ఐ వుడ్ సే లైక్ నేను కూడా ఫస్ట్ లో ఫిల్ ఇన్ చేస్తున్నారు వీళ్ళని ఊరికి కొంటున్నారని అనుకున్నా. బట్ వెన్ ఐ డిడ్ ద హోల్ లైక్ ప్రాబబుల్ 11 వేసుకొని ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఏంటని చూస్తే దోస్ గైస్ ఆర్ యాక్చువల్లీ ఫిట్టింగ్ దర్. లైక్ కమింగ్ మెండిస్ అనొచ్చు, సచిన్ బేబీ అనొచ్చు. ఇద్దరు ఎవరో ఒకరు లెఫ్ట్ హ్యాండర్ హూస్ కమింగ్ ఆఫ్టర్ క్లాస్ అండ్ సంవేర్ ఇన్ బిట్వీన్ మనోహర్ 6 or 7 ఆడడానికి. సిమిలర్ కైండ్ ఆఫ్ గైస్ కమింగ్ ఆర్ సచిన్ బేబీ. కమింగ్ విల్ యాక్చువల్లీ గివ్ యూ లైక్ ఇట్స్ వెరీ యూనిక్ సెట్ ఆఫ్ బౌలింగ్ స్టైల్ వాడిది. లెఫ్ట్ హ్యాండర్స్ కి ఆఫ్ స్పిన్ వేస్తాడు, రైట్ హ్యాండ్ బ్యాట్స్ కి లెఫ్ట్ హ్యాండ్. ఈజ్ అన్ అంబిడెక్స్ట్రస్ బౌలర్ కమింగ్ మెండిస్. హీ కెన్ బోత్ హిస్ ఆర్మ్స్. సో అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది నన్ను అడిగితే. ఇప్పుడు సచిన్ బేబీ లాంటి వాడు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడంటే ఇఫ్ హీఈస్ ఏబుల్ టు డూ దట్ నంబర్ 6 రోల్ యూ క్యాన్ యాక్చువల్లీ పుట్ జాంపో ఆర్ బ్రైడన్ కార్స్ యాజ్ యువర్ ఫోర్త్ ఓవర్సీస్ ప్లేయర్ నీకు డిపెండింగ్ ఆన్ ద కండిషన్స్. లేదు అక్కడ నాకు రావట్లేదు కమింగ్ మెండిస్ ఆడాలి అంటే ఇఫ్ హీస్ స్లాటింగ్ అండ్ యూ కెన్ స్టిల్ హ్యావ్ యువర్ అదర్ గైస్ లైక్ ఉనత్కర్ ఉన్నారు, నీకు జీషన్ అన్సారీ ఒక అబ్బాయిని ఉన్నారు. సో దే విల్ డూ సమ్ జాబ్. ఎవ్రీ వన్ హ్యాస్ అ రోల్. యూ క్యాన్ గివ్ దెమ్ రోల్. ఎలా చేస్తారు అనేది వీ కాంట్ జడ్జ్ ఇట్ నౌ. ఇట్ విల్ టేక్ చిన్న టైం. యాడప్ టు విశాల్ అన్న, సచిన్ బేబీ అనే అతను చాలా వర్సటైల్ ప్లేయర్. హీస్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వర్సటైల్ అట్ ద సేమ్ టైం. మనకు నంబర్ 3 లో సచిన్ బేబీ ఇస్ అ ఫెంటాస్టిక్ చాయిస్ అన్నారు. బట్ ద హోల్ లెఫ్ట్ హ్యాండర్ థింగ్ ఇస్ ఓన్లీ ద థింగ్ దట్ వీఆర్ కాంప్రమైజింగ్ ఆన్. అన్ఫార్చునేట్లీ అందుకే నేను అక్కడ చెప్పట్లేదు. అందుకే చెప్పట్లేదు. కానీ లేదు ఏదన్నా పర్లేదు రిస్క్ తీసుకుందాము, లెఫ్ట్ హ్యాండర్ థింగ్ విల్ నాట్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని అనుకుంటే మాటికి ఐ థింక్ హీ కెన్ బి ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే సచిన్ బేబీ విల్ నాట్ బీ ఇన్ యువర్ లిస్ట్. ఇప్పుడు కూర్చొని ఆలోచించి సచిన్ బేబీని ఎలా ట్యాకిల్ చేయాలన్నా అనే ఫుటేజ్ కూడా మన దగ్గర ఉండదు. బట్ స్టిల్ సచిన్ బేబీ ఈస్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ బికాస్ రంజీలో టాప్ 3 రన్ స్కోరర్స్ లో ఒకడు ఉన్నారు అని అన్నారు. ఈస్ బీయింగ్ కన్సిస్టెంట్. సెకండ్ హైయెస్ట్. That is like absolutely correct, not this. So the only problem is like 3 left-handers is already very much tentative. 4 కొంచెం ఓవర్ అయిపోతుంది అనిపిస్తుంది. అండ్ అనదర్ థింగ్ హీ కెన్ ఆల్వేస్ బి బ్యాకప్ దేర్. ఒకవేళ ఇక్కడ ఆడట్లేదు అంటే వాళ్ళకి ఎవరికైనా ఇంజరీ అయినా హీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద టాప్ 6. అండ్ ద వన్ అదర్ థింగ్ ఏంటంటే కైండ్ ఆఫ్ ఇది చాలా రేర్ సినారియో. 3 లెఫ్ట్ హ్యాండర్లు ఆడడం, 4 లెఫ్ట్ హ్యాండర్లు ఆడడం ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం మనం. యాక్చువల్లీ అసలు ఎక్కడో ఒకడో ఇద్దరు దొరికేటోళ్ళు 11 లో. మనకు 3-4 ఉంటున్నారు. అండ్ 3-4 రైట్ హ్యాండర్లు ఆడిన ప్రాబ్లం 3 లెఫ్ట్ హ్యాండర్లు ఆడితే ఏమొస్తుందో నాకు కూడా తెలియదు. నాకు ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ అన్న. 4 రైట్ హ్యాండర్లు ఆడినప్పుడు లెఫ్ట్ హ్యాండర్ రైట్ హ్యాండర్ ప్రాబ్లం ఉన్నాయి. దట్ ఈస్ అన్ పాయింట్. అసలు నేను ఆలోచించలేదు. ఇంకో విషయం, 4 రైట్ హ్యాండర్లు మనమే ఆడినాం. ఇండియన్ టీం వెంట ద వరల్డ్ కప్ ఫైనల్ మనం కూడా ఆడినాం 3 రైట్ హ్యాండర్లు. లెఫ్ట్ హ్యాండర్స్ వెతుక్కున్న రోజులు అంటే వాట్ ఇట్ ఈస్ సేయింగ్ రైట్ హ్యాండర్స్ ఆడిరు కదా 3-4 వరుసగా. లెఫ్ట్ హ్యాండర్ ఆడితే ఇంకా బెటరే కదా యాక్చువల్లీ. విషయాలను ఇంకో విషయం ఆలోచించండి మీరు. లాడ్ ఆఫ్ టీమ్స్ పిక్స్ ద లాడ్ ఆఫ్ లెగ్ స్పిన్నర్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. వీళ్ళు చాలా మందిని పిక్ చేసుకున్నారు. వాళ్ళు 4 లెఫ్ట్ హ్యాండర్స్ తో పోవడం వల్ల తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇంటూ ద బాల్ దే కెన్ స్లాగ్ అరౌండ్ ఎవ్రీవేర్. ఆఫ్ స్పిన్నర్స్ చాలా తక్కువ మంది వెళ్ళారు ఈసారి. One thing to counter that is like leg spinners. Most of the leg spinners these days are bowling googlies rather than leg breaks. Yes. So అది ప్రాబ్లం అవ్వచ్చు లెఫ్ట్ హ్యాండర్స్ కి. కానీ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ కూడా ఈక్వల్ గా ఉన్నారు కదా అన్న. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ అసలు యూఆర్ కిల్లింగ్. ఎస్ఆర్హెచ్ వచ్చిందంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ సచ్ అయిపోతారు. లెఫ్ట్ హ్యాండర్ లో ఉంటారు. నీకు ఒకవేళ అవతల టీమ్ లో నీకు వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారంటే యూ కెన్ యాక్చువల్లీ డూ దట్. యూ కెన్ పుట్ ఆల్ లెఫ్ట్ స్టాప్ చేయొచ్చు. టాప్ 3 అయితే డెఫినెట్లీ మనకి లెఫ్ట్ హ్యాండర్స్ ఆడబోతున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. సెకండ్ క్లాస్ పిల్లలు అడిగినా చెప్తారు మన టాప్ 3 ఏంటని ఇప్పుడు కరెంట్లీ. సో ఎవ్రీ వన్ నోస్ దట్.
only threat is like guys like Washington Sundar, or if even a Markram, probably Ashwin, Mitchell Stark. not Mitchell Stark, Seamer. Stark. So bowlers need, okay, you have to consider bowlers. Guys like Stark and all are okay. పార్ట్ టైమర్లు వచ్చి ఓవర్ స్కిల్ Part-timers. చేసేస్తారు ఒకటే టెన్షన్ నాకు. లైక్ మార్కరమ్, దీపక్ హుడ్డా, బదోని Maxwell. కూడా, ఆయుష్ బదోని, దీస్ గైస్ దే ఆర్ పార్ట్ టైమ్ ఆఫీస్. వాళ్ళు వచ్చి ఓవర్లు 2-3 ఓవర్లు తినేస్తే ప్రాబ్లం అంతే. బట్ దట్ ఈస్ ద లేటర్ థింగ్, యూ నెవర్ నో. అండ్ ఇంకోటి మనకి మోస్ట్ ఆఫ్ ద టైం లాస్ట్ సీజన్ ఎన్కేఆర్ అనేటోడు క్లాస్ అండ్ తర్వాత రావడం కానీ జరిగింది. ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద సీజన్, లేటర్ పార్ట్ టాప్ ఆర్డర్ వస్తున్నాడు. ఇప్పుడు 2 డౌన్ ఎన్కేఆర్ అని మనం అనుకుంటున్నాం బ్లైండ్ గా, బట్ ఇండియన్ టీమ్ డిడ్ దట్ యాక్చువల్లీ మోర్ దెన్ ఎస్ఆర్హెచ్. ఇండియన్ టీమ్ 1 స్ట్రైట్ అవే 2 డౌన్ పంపించేసి 1 రోల్ ఇచ్చింది. నౌ హీస్ లుకింగ్ బెటర్ యాక్చువల్లీ ఇన్ దట్ రోల్. Yes, సో వీ in కెన్ డూ T20. దట్. Exactly. So we got Varun here, and Rohit, is your audio sorted? అంటే రోహిత్ చెప్పాలనుకుంటున్నాడు మాటలు లేవని, అంత బాగుంది టీం అని. అది లేవన్నాడు, ఇక్కడ మాటలు లేవు, చంపేద్దాం అన్నాడు. అదే కదా. అండ్ ఆల్సో వి గాట్ వరుణ్. ఇందాక అందరికి ఒక క్వశ్చన్ అడిగినా, నేను కూడా అడుగుతున్నా. వాట్స్ యువర్ అంటే డే 2 ని సమ్మప్ ఎట్లా వేస్తావు? ఒక 2 lines లో, డే 2 ఓన్లీ, నాట్ డే 1. It was interesting. It was a bit weird. I think it's still a new team. I think I'm still getting used to seeing a lot of new names, right? But I think maybe they did lose the plot a bit in getting, some backups that we might know of, because even if you check the Sri Lankan players, they either don't play for their country regularly, or the Malinga guy, he didn't even make his debut yet. We bought an uncapped Sri Lankan player for 1.2 crores. So these kind of things, I don't know, it just makes me think, why did we do this? But other than that, just looking at the playing 11, it looks fine. But day 2, I think we lost the plot just a bit. ఓకే, ఐ అగ్రీ విత్ యు బిట్. కానీ నాకు శ్రీలంక వాళ్ళు ఎవరు వెళ్ళినా ఒక బ్లైండ్ నమ్మకం ఉంటది, అరే మురళీధరన్ ఎంతో కొంత రీసెర్చ్ చేస్తేనే వీళ్ళ ముందుకు వచ్చిండు అని. దట్ విల్ బి దేర్. ఎప్పుడో స్కౌట్ చేసి ఉంటాడు. అండ్ వీళ్ళు ఎవరు వచ్చినా మురళీధరన్ ఇదితోనే వచ్చారని. విశాల్ బ్రో, సారీ. Adding to that point, not just Muralidharan, the bidding war జరిగింది రాజస్థాన్, where Sangakkara is there. Sangakkara and Muralidharan. ఓకే, Sanga versus Murali it was. నో ఐ ట్రస్ట్ దట్ మలింగా గై. So Sangakkara and Muralidharan were fighting for him. So definitely they might have seen some local talent there. Right. Yes. Not No, because he's done good in the Emerging Asia Cup. He's done well in the Lanka Premier League, but the only thing is he's untested, at least in my opinion, because the Emerging Cup, okay, that's still something, but it's not such a big thing just yet, right? See, If he's excited. untested, we will get him tested. No issues. అంతేనా సరే. నేను ఇంకొంచెం నీట్ గా చెప్పాలంటే వరుణ్, మన దగ్గర కూడా అన్టెస్టెడ్ ప్లేయర్స్ వచ్చారు. లాట్ ఆఫ్ పీపుల్ బాట్ దెమ్ ఆల్సో. మన దగ్గర ఏంటి అని అంటే మనకి జడ్జ్మెంట్ రావడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ యు డో నాట్ కమిట్ అ కాస్ట్. ఇప్పుడు if you get Indian players, if you get uncapped Indian players, that's a whole different thing, because they don't take up an overseas slot. But this guy is, and we spend These guys come with a cost. These guys come with a cost. ఆ కాస్ట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. నిన్న గానీ ఇప్పుడు గానీ మాట్లాడుకుంటుంది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బైస్ దట్ వి గాట్, ఇట్ ఈస్ దట్ ద కాస్ట్ దట్ వి గాట్ దమ్. కరెక్ట్. ఇప్పుడు మనకు ఆపర్చునిటీ కాస్ట్ తీసుకుంటే, ఇప్పుడు వీడు పోతే వీడి బదులు వీడు వస్తాడా మనకి అనే టెన్షన్ మనలో ఎక్కువ ఉంది. ఇప్పుడు సబ్ 4 ఇఫ్ యూ జస్ట్ సిట్ హియర్, ఈశాన్ కిషన్ ఇంజూర్ అవుతే నీకు సచిన్ బేబీ ఉన్నాడు, ఒక సెకండ్ సచిన్ బేబీ ఎవడీడు అన్నట్టు వస్తుంది మైండ్ లో. ఇట్ ఈస్ నాట్ దట్ సచిన్ బేబీ ఈస్ బ్యాడ్, బట్ ది ఆపర్చునిటీ కాస్ట్ దట్ యూ గాట్ హిమ్ అట్ ఇస్ ద ప్రాబ్లం. అండ్ నేను ఇంకోటి ఏమంటానంటే, ఆపర్చునిటీ కాస్ట్ మనం ప్రతిసారి నమ్మలేం. ఎందుకంటే టీమ్ కి చేసిన బైస్ తగ్గట్టు చేసుకునే ఆప్షన్స్ ఇవి ఆన్ ద వన్ సైడ్. ఆన్ ది అదర్ సైడ్ ఏంటంటే, లెట్స్ గివ్ దెమ్ అ ఫెయిర్ ఛాన్స్ ఆల్సో. దే ఆర్ నాట్ idiots there. who were brought, who bought them, both of them are not idiots. వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇవ్వడం బెటర్. Exactly. And also నాకు ఆల్వేస్ I believe this, ఇద్దరు ముగ్గురు చెప్పిన బట్ దే డింట్ యాక్సెప్ట్, బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు అనుకో, ఇఫ్ హీ ఈస్ ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రౌడ్, హీ మైట్ నాట్ సక్సీడ్ ఆల్ ద టైమ్స్.
ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్ముక్ చంద్. హీ వాజ్ ద హీ వాజ్ ద సెన్సేషన్ ఇన్ అండర్-19 ఫైనల్లో సెంచరీ కొట్టి హీ వాజ్ బ్రిలియంట్. కానీ హీ డింట్ హ్యాండిల్ ద క్రౌడ్. అంటే ఈ బిగ్ క్రౌడ్స్ ముందు ఎప్పుడు ఆడలేడు. ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ షా. పృథ్వీ షా ఎగ్జాక్ట్. విల్ ప్రియం దీస్ గర్గ్. ద లిస్ట్ గోస్ ఆన్. హూ ఆర్ ఎక్సెప్షనల్ టాలెంట్. ఇప్పుడు పృథ్వీ షాక్ టాలెంట్ లేదనంటే నేను కొడతాను వెళ్ళి. ఈజ్ వెరీ గుడ్ టాలెంటెడ్ అండ్ వెరీ గుడ్ టైమర్ ఆఫ్ ద బాల్. కానీ ఎక్కడో దే లాస్ దట్. ఇంకా ఆ క్రౌడ్ హ్యాండిల్ చేయడంలో, బిగ్ క్రౌడ్ ముందున్న ప్రెషర్ ని హ్యాండిల్ చేయలేకపోయారు. సో విల్ దీస్ గైస్ బి ఎక్స్పోజ్, ఐ మీన్ దీస్ గైస్ విల్ బి ఎక్స్పోజ్ టు బిగ్ క్రౌడ్స్, విల్ దే సక్సీడ్ అనేది నా బిగ్గెస్ట్ బ్యాక్ ఆఫ్ ది హెడ్ ఇదే నడుస్తుంది అనమాట. సో ఎనీ కామెంట్స్ ఆన్ దిస్? ఏంటి ఎవ్వరు మాట్లాడట్లేదు? 50, I would say I think 50-50. there's అడిగిన only one way to find out. There's only one way to find out, and that's give them a chance in front of big ఛాన్స్ crowds. అంతే. Yeah. Then you'll see it. టేక్స్ టైం అంట అందుకే. రెండు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మేము మాట్లాడిన ఉన్ముక్ చంద్లు కానీ పృథ్వీ షాల్ కానీ లేకపోతే ఉనాడ్కట్లు, ఐ స్పెసిఫైడ్ ఉన్ముక్ చంద్ అట్ ఫస్ట్ బికాస్ ఉన్ముక్ చంద్ కేమ్ విత్ అ వెరీ బిగ్ సెంచరీ ఇన్ ద ఫైనల్స్ అండ్ హీ బికేమ్ ద సెన్సేషన్ అప్పుడు. అండ్ ఐ రిమెంబర్ ద ఫస్ట్ బాల్ దట్ హీ ప్లేడ్ ఇమీడియట్లీ ఇన్ ది ఐపీఎల్ వాజ్ అ డక్అట్. వాడికి ఫస్ట్ బాల్ బౌల్డ్ అయిపోయాడు. బ్రెట్లీ బ్రెట్లీ Yeah, ఫస్ట్ బాల్ Bretley. బౌల్డ్ అయిపోయాడు. ఫస్ట్ బాల్ ఇంకా డిజాస్టర్స్ బౌల్డ్ అయిపోయాడు. సో నా పాయింట్ ఏంటి అని అంటే a few players cannot handle pressure. A few players do not know what they are expected to do. ఇప్పుడు ఉన్ముక్ చంద్ నాకు గుర్తుండే హీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ 6 ఆస్ట్రేలియా మీద న్యూజిలాండ్ లో కవర్ డ్రైవ్ 6 కొట్టాడు అండర్-19 మ్యాచ్. ఐ స్టిల్ రిమెంబర్ ద షాట్. లాఫ్టెడ్ లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ వేశాడు. నా పాయింట్ ఏంటంటే ఉన్ముక్ చంద్ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, టీమ్ ఎక్స్పెక్ట్ చేసే ఏం చేశారో ఉన్ముక్ చంద్కి తెలియదు. When you called Prithvi Shaw and made him the next Sachin Tendulkar, made him the next Sehwag, I'm 100% sure Prithvi Shaw didn't know what he was expected to do. Brian Lara. నేను బ్రైన్ లారా Brian కూడా Lara, అన్నారు. yes. నేను ఇప్పుడు టెండూల్కర్ లాగా రెస్పాన్సిబుల్ గా ఆడాలా, సేవాగ్ లాగా 200-300కి ఇట్లా స్మాష్ అండ్ ప్లే ఆడాలా, బ్రైన్ లారా లాగా ఇట్లా యాంకర్ చేయాలా, ఏం చేయాలో పృథ్వీ షాకి తెలియలేదు. He didn't know what he is expected from. A very good player, a youngster, knows what he is expected to do. Abdul Samad was expected to slog. He couldn't slog. అందుకే మనకు చాలా చిరాకుగా ఉంటుంది వాడిని చూస్తే. షాబాజ్ అహ్మద్ నుంచి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసాము, అది కూడా కొంచెం కన్వే చేశాడు. అందుకే మనకి షాబాజ్ అహ్మద్ కొంచెం ఓకే షాబాజ్ అహ్మద్ అని వస్తుంది. ఇంకా హోప్ ఉంది. ఇంకా హోప్ ఉంది. ఇప్పుడు అభినవ్ మనోహర్ నుంచి కూడా మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఓకే వీడి ఇది వచ్చేస్తాడని చెప్పి. నా పాయింట్ ఏంటంటే ప్లేయర్స్కి కూడా వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్టెడ్ ఉందో, ద రోల్ దే ఆర్ బాట్ ఇన్ ఫర్, దే షుడ్ నో వాట్ ఆర్ దే బ్రాట్ ఇన్ ఫర్. జస్ట్ ఇట్లా ర్యాండంగా పిలిచేసి ఆడేసే అని చెప్పేస్తే అవ్వదు. You have to tell them what you are expecting, what we are expecting from you. The moment they know what they are expecting from you and they try doing it, that is when the process starts. అప్పటి నుంచి ప్రెజర్ హ్యాండిల్ చేయగలుగుతారా వగేరా వగేరా మన వస్తాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ know what is your role. When you don't know your role, you are just bullshit. అగ్రీ దట్, కంప్లీట్లీ అగ్రీ దట్. సో ఈ యంగ్ గన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఐ డెఫినెట్లీ ఫీల్ ఒక 7-8 కోర్ పెట్టుకొని 7-8 or 9 కోర్ పెట్టుకొని ఒక 2 players ని వి నీడ్ టు రొటేట్ దెమ్ అంటిల్ అంటే అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ వరకు. సో దట్ వి నెవర్ నో వి మైట్ గెట్ ఆయుష్ బడోని, వి నెవర్ నో వి మైట్ గెట్ సాయి సుదర్శన్ Or Noor Ahmad. ఈసారి మనకున్న బాయ్స్ లో అలా అన్నోన్ గా మిగిలింది ఒక అనికేత్ వర్మ అండ్ జీషాన్ అన్సారీ మాత్రమే నాకు తెలిసి. మిగతా అందరూ తెలుసు. జీషాన్ అన్సారీది నేను బౌలింగ్ కొన్ని చూసాను వీడియోస్. ఈ హ్యాస్ దిస్ వెరీ డిప్పింగ్, అంటే రషీద్ ఖాన్ నుంచి ఏదైతే వాడు స్టార్టింగ్ లో చేశాడో ఇలా ఫ్లాట్ అండ్ డిప్పింగ్ బాల్స్ అవన్నీ వేస్తున్నాడు. అండ్ ఈ హ్యాస్ అ వెరీ నైస్ డిస్గైజ్డ్ గుగ్లీ. ఈ హ్యాస్ అన్ యాక్షన్ ఆఫ్ అ గుగ్లీ. సో నువ్వు గుగ్లీ ఎక్స్పెక్ట్ చేస్తే నీకు లెగ్ స్పిన్ తిరుగుతుంది. దట్స్ అ వెరీ డిసీవింగ్ థింగ్ దట్ హీస్ డూయింగ్. సో నా పాయింట్ ఏం తెలుసా, వీళ్ళని తెచ్చేటప్పుడే వీళ్ళకి క్లియర్గా అరే నేను ఈ మాస్టర్ విటోరీ అండ్ ప్యాట్ కమిన్స్ ఆల్వేస్ హ్యాడ్ దేర్ రోల్స్ అసైన్. వాళ్ళు ఏ ప్లేయర్కి ఏ రోల్స్ ఉందో చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి వీళ్ళని తెచ్చినప్పుడే వాళ్ళకు రోల్ చెప్పుకుంటారు. మాస్టర్ నీ రోల్ ఇది, ఇఫ్ యువర్ ప్రామిస్ అనగా ఆ రోల్లో మీకు వేరే నీకు ఆపర్చునిటీ కాస్ట్ ఉన్నాడు అంత నేను పర్ఫామ్ చేయట్లేదంటే యువర్ ఇన్ లేదా యువర్ అవుట్. షో మీ దట్ యువర్ వర్త్ ఇట్ బికాస్ ఐ గాట్ యూ ఫర్ దట్. ఇప్పుడు అనికేత్ వర్మ అనే అతను ఉన్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం నంబర్ 7 ఆడిపిద్దాం అనుకుంటున్నాను, ఈస్ గివింగ్ యూ డీసెంట్ ఆఫ్ స్పిన్ ఆర్ సంథింగ్ ఆల్సో. నువ్వు నంబర్ 7 ఆడిపిద్దాం అనుకుంటున్నావు. మాస్టర్ ఇప్పుడు అభినవ్ మనోహర్ ఒక రోల్ వచ్చాడు, నువ్వు కూడా అదే రోల్ చేయగలుగుతావు. నువ్వు కెన్ యూ బీ ద అదర్ స్లాగర్, కెన్ యూ బీ దట్ అదర్ గై? యా, ఇఫ్ యూ కెన్ బికమ్ యూర్ ఇన్ ద టీమ్. So we'll try to wrap this here.
ర్యాప్ దిస్ ఇయర్ కాదు, ర్యాప్ దిస్ అప్, సారీ ఏమైంది నాకు. ద థింగ్ ఏంటంటే ఐ సే ఫ్లాప్ బైస్ అయితే తీసుకోలేదు. వీ హ్యాడ్ వెరీ డీసెంట్ నిన్న ఉన్న ప్లేయర్స్ కోర్. ఈ రోజు వచ్చే వాళ్ళు ఆర్ ద వన్స్ హూ కాంప్లిమెంట్ ద కోర్, హూ గివ్స్ టఫ్ కాంపిటీషన్ టు ద కోర్ అని నేను ఖచ్చితంగా అయితే బిలీవ్ చేస్తున్నా. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ అవర్ సీజన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి ప్లేయింగ్ 11 ఓవరాల్ ప్లేయర్స్ లిస్ట్ తీసుకొని వీ విల్ మేక్ ఓవరాల్ రివ్యూ. అండ్ వీ విల్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ మన టీం గట్టిగా అయితే బౌన్స్ ఇస్తుంది. ఫైనల్ వచ్చిపోవడం కాదు, ఫైనల్ కప్పు తీసుకురావడం ఇస్ ద మెయిన్ టార్గెట్. అంతే. అది ఎనీవన్ వాంట్స్ టు కంక్లూడ్ ఏమన్నా చెప్పి? రోహిత్ రోహిత్ భాయ్ ఇప్పుడు అయిందా రోహిత్ నీకు? దండాలు దోత. ఐఎమ్ రియల్లీ సారీ, మాటలు లేవు. ఐఎమ్ రియల్లీ సారీ. వినిపిస్తలేదు, ఇంకా సింబాలిక్ గానే చెప్తున్నాడు, మాటలు లేవని. మాటలు లేవు. మాట్లాడుకోవటాలు. సో 2 minutes ఉంది. ఓకే విశాల్ బ్రో, యూ వాంట్ టు కంక్లూడ్ ఎనీథింగ్? Day 2 నథింగ్ టు కంక్లూడ్. చెప్తున్నా కదా, ఇట్స్ న్యూ నార్మల్. మనకి డైజెస్ట్ చేసుకో టైం పడుతుంది. యా లైక్ రోహిత్ భూమి గురించి చెప్పి కంక్లూడ్ చేయమంటారు. చూసిన ఒక హార్ట్ బ్రేక్ భూమి రాకపోవడం, బట్ విల్ టేక్ టైమ్ ఫర్ దట్. వి మైట్ యాక్చువల్లీ డూ అనదర్ వీడియో ఫర్ దట్. యా బట్ ఓవరాల్ గా మన కొన్న బైస్ మాత్రం విల్ టేక్ సమ్ టైమ్ టు మనం అజ్యూమ్ చేసుకున్న టైం పడుతుంది. బట్ దే ఆర్ నాట్ బ్యాడ్ బైస్, దే ఆర్ గుడ్ బైస్. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వి ఆల్రెడీ రిటైన్ 5 players. సో దీస్ గైస్ హ్యావ్ టు జస్ట్ ఫిల్ ఇన్ అప్ అండ్ డౌన్ ఆఫ్ దెమ్. అంతే, వాళ్ళ పైన కింద వాళ్ళ చుట్టూ ఆడడానికి మనం ప్లేయర్స్ ని కొన్నాం. మనం ప్యాసివ్ బైస్ చేయలేదు ఈసారి. వి వెంట్ వెరీ అగ్రెసివ్ ఇన్ ద ఆప్షన్ టు. ప్లేయర్ ఉన్నాడు నాకు వాడు కావాలంటే 10-11 కోట్లు వెళ్ళిపోయారు. మనకు ఉన్న 40 కోట్లలో ఫాస్ట్ సన్ రైజర్స్ అయితే డెఫినెట్లీ చేసేది కాదు. 45 కోట్లు ఉన్నాయి, ఒక్కొక్కడికి 3 కోట్లు పెడదాం, 3 కోట్లు మించిపోతే అమ్మో నాకు వద్దు అనుకునే లేదు. 10 కోట్లు నాకు కావాలి, వాడు కావాలంటే కావాలంతే. నాకు ఆ కోకే కావాలన్నట్టు, నాకు ఆ ప్లేయరే కావాలి, ఆ ప్లేయరే కావాలి. It will take some time to get used to this team. It's still new. We just got this. We don't have any or most of our old players in this squad. So maybe ఒక 10 or 15 days తర్వాత చూస్తే ఇద్దరా మన స్క్వాడ్ అనుకుంటా. ఇక్కడ వరకు స్టార్ట్ అయితే అర్థమవుతుంది. Do not forget to like, share, subscribe. And last video 13,000 views వచ్చినాయి. This video target is also the same. 15,000. We will definitely whole squad చేద్దాము, అప్పుడు కుమ్మేద్దాం. Amazing meeting you all. Bye. Go Orange. Play with 5.